నేటి ధరణి న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా గొల్లప్రోలు పట్టణ పరిధి రాయవరం రోడ్డు వీరభద్ర కళ్యాణ మండపంలో డిసెంబర్ 31 న్యూ ఇయర్ వేడుకల్ని కాకినాడ జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకుడు కడారి తమ్మయ్య నాయుడు ఆధ్వర్యంలో బుధవారం రాత్రి 10 గంటలకు న్యూ ఇయర్ వేడుకలు అత్యంత వైభవపేతంగా జన సైనికులు, నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా డీసీసీబీ బ్యాంకు చైర్మన్ తుమ్మల రామస్వామి జన సైనికుల్ని, నాయకులను ఉద్దేశించి ఇలా ప్రసంగించారు. 2025 నుండి 2026 నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తూ పిఠాపురం నియోజకవర్గం శాశ్వత శాసనసభ్యుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి తరపున గొల్లప్రోలు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో న్యూ ఇయర్ వేడుకల్ని కలిసి చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి గొల్లప్రోలు పట్టణం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యతగా నూతన సంవత్సర సంబరాలు అంబరానంటి విధంగా జరుపుకుంటూ కడారి తమ్మయ్య నాయుడు, పీకెటి నాగేశ్వరరావు, పిఠాపురం మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ మొగిలి బాబ్జీ, మొగిలి వీరబాబు, బస్సా చిట్టిబాబు, మామిడాల సూరిబాబు, బల్రెడ్డి గంగబాబు, పలువురు పార్టీ నాయకులు న్యూ ఇయర్ వేడుకలకు ఈ రాత్రి ఏర్పాటు చేసిన విందులో ఐక్యతగా బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలు సుమారు 10 మంది పాల్గొనడం కూటమి ప్రభుత్వానికి, జనసేన పార్టీకి గర్వకారణమన్నారు. గొల్లప్రోలు పట్టణంలో ఈరోజు ఏదైతే 2025 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2026 సంవత్సరాలకు అడుగు పెడుతున్నటువంటి ఈ శుభ సందర్భంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారి తరఫున మీ అందరికీ తెలియజేయడం కోసం ఈరోజు ఇక్కడ గొల్లప్రోలులో మన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు అందరూ ఒక చోట కలుసుకుని కేక్ కట్ చేసుకుని పోయిన సంవత్సరానికి వీడ్కోలు పలకడం జరిగింది. అలాగే మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా, రేపు పవన్ కళ్యాణ్ గారి తరఫున మన పిఠాపురం నియోజకవర్గంలో, పిఠాపురం పట్టణంలో RRBH కాలేజ్ పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ అడ్డా అనేటువంటి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని, అలాగే పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున మనందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం కోసం మనందరూ రేపు అక్కడ కలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే తంగెల ఉదయ్ శ్రీనివాస్ గారు పార్లమెంట్ సభ్యుల తరఫున మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారి తరఫున కూడా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పెద్ద ఎత్తున ఘనంగా జరిపేటువంటి పిఠాపురంలో రేపు మీరందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.